హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారన్నమాట తిను ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో మంది అనాథలను ఆదుకున్న ఒక గొప్ప వ్యక్తి అన్నమాట ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ అలాగే ఫ్యూచర్ ఇండియా అకాడమీ సతీష్ సావిత్రి సరళ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు రెడ్ టీవీ సార్ థాంక్యూ సార్ ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ నుంచి ఫ్యూచర్ ఇండియా అకాడమీ వరకు మీ జర్నీ మొత్తం తెలుసుకున్నాం మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి అన్ని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మేము తెలుసుకుంది ఏంటంటే ఇంకొకటి ఇప్పుడు మీదైతే ఉందో ఫ్యూచర్ ఇండియా అకాడమీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అని విన్నాం సార్ ఇది నిజమేనా నిజమేనండి అంటే ఇప్పుడు మన యొక్క అకాడమీ యొక్క ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు అలాగే బాగా రిచ్ అనే స్థాయి నుంచి ఎవరైనా కూడా అఫోర్డబుల్ చేయగలిగిన వాళ్ళకి ఫీజులు అనేది పెట్టడం జరుగుతూ ఉంది అలాగే ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళకి ఫ్రీగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ మా యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లవాడు ఖచ్చితంగా డబ్బులు లేకపోవటం వల్ల చదవకపోవటం అనేది జరగకూడదు సో లాస్ట్ ఎంట్రీ అనేది చాలా మంది ఏంటంటే ఐఏఎస్ అవ్వాలని కోరిక చిన్నప్పుడు మనం ఆ స్కూల్లో చూస్తే నువ్వు ఏమైతావంటే టక్కుని మనం ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్తాం కానీ పెద్ద స్థాయికి వచ్చేటప్పటికి అంటే డిగ్రీ ఆ స్థాయికి వచ్చేటప్పటికి ఇది ఏమైపోతుందంటే ఇది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కనీసం కోచింగ్ తీసుకోవాలన్నా కూడా ఇది లక్షలతో కూడినటువంటి ఇది కోర్సు ఇది చాలా పెద్దవాళ్ళు చేసే పరిస్థితి మనకు లేదు అనే కాన్సెప్ట్ లో ఉండటం జరుగుతుంది కానీ ఇది రెండు విషయాలు ఏంటి అంటే ఇది ఐఏఎస్ అనేది కన్సిస్టెన్సీగా మనం ఒక 3 years కనుక కష్టపడి డే 1 నుంచి కూడా ఒక 6 hours కనుక మనం కేటాయించగలిగి మన టైంని తర్వాత అదంతా కూడా సద్వినియోగం చేసుకుంటే కనుక ఖచ్చితంగా 3 years లో ఐఏఎస్ అవ్వటం అనేది పెద్ద విషయం కూడా కాదు సో అది దాని గురించి అవగాహన అనేది తీసుకురావాలి అది తీసుకొచ్చిన తర్వాత సబ్జెక్టుల గురించి తర్వాత అక్కడ ఈ మెంటార్షిప్ అనేది మనం ఉచితంగా ఇవ్వడం ఇవన్నీ చేసిన తర్వాత అతనికి ఉన్న ఇంట్రెస్ట్కి ఆ కన్సిస్టెన్సీ కనుక ఖచ్చితంగా యాడ్ అయితే కనుక 100% అతను రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో దాన్ని మనం తెలియజేయటం ద్వారా పిల్లల్లో ప్రేరణ అనేది కలగటం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే ఫైనాన్షియల్గా ఏంటంటే చాలా మంది అమ్మో నేను ఎఫర్ట్ చేయలేకపోతాను అనే ఉద్దేశంతో ఉన్నారు వారి కోసం ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ 100 students మనం ఫ్రీగా మన ఫౌండేషన్ ద్వారా అకాడమీ ద్వారా మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది మనం లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 158 స్టూడెంట్ జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు కూడా జాయిన్ అవ్వడం జరిగింది త్రూఅవుట్ ఆల్ ఇండియా ప్రోగ్రామ్ మనం రన్ చేస్తాము అలాగే కొంతమంది పిల్లలు 100 అయిపోయినా కూడా సార్ మేము కూడా ఇంట్రెస్ట్ ఉన్నాం మేము కూడా చదువుతామని చెప్పి వస్తూ ఉంటుంటే వాళ్ళకి కూడా మనం ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ యొక్క వారి యొక్క అభిలాష ఎలా ఉంది ఖచ్చితంగా వాళ్ళు దీని మీద ఉన్నారా లేరా అని చాలా మంది పిల్లలు ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనగానే ఫస్ట్ ఆవేశంగా రావటం జరుగుతుంది కానీ ఒక 15 days తర్వాత 20 days తర్వాత 1 month తర్వాత డ్రాప్ అవుట్స్ ఉంటాయి కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ చేసాము ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర కన్సిస్టెన్సీకి ఒక 3 years కనుక ఉండగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళని మనం తీసుకోవడం జరుగుతుంది అలాగే ఫీజులు లేవని నేను పూర్తిగా లేవని అనట్లేదు ఫీజు కట్టగలిగే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే కట్టగలిగే పొజిషన్లో ఉన్నారో వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకోవడం జరుగుతుంది కానీ లక్షల్లో కాదు చాలా తక్కువ మొత్తంలో ఫీజు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే అది దానికి వారికి ఎంత అయితే అవసరం ఉంటుందో అంతవరకు ఫీజులు తీసుకుని చేయడం జరుగుతుంది కానీ మన ఫీజుల విషయంలో కాంప్రమైజ్ అవుతాము లేకపోతే ఇంకో విషయంలో కాంప్రమైజ్ అవుతామేమో కానీ స్టడీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది సమస్య లేదు ఎందుకంటే ఒక్క ఐఏఎస్ అవ్వాలి అనేది వాళ్ళ యొక్క గోల్ అయితే 100 మంది ఐఏఎస్లు చేయాలనేది మా గోల్ సో వాళ్ళ గోల్ కంటే 100 రెట్లు అభిరుచి 100 రెట్లైనటువంటి ఇది సంకల్పం మా దగ్గర ఎక్కువగా ఉంటుంది అక్కడ కూడా డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి ఫ్యాకల్టీలు కానీ అక్కడ అవసరమైతే నేను చాలా మంది చెప్పేది ఏంటంటే ఢిల్లీకి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టద్దు ఆ ఢిల్లీ ఫ్యాకల్టీని ఇక్కడ మనం తీసుకొద్దామని చెప్పి మా ఏలూరులో ఫస్ట్ టైం ఢిల్లీ ఫ్యాకల్టీని ఏలూరు తీసుకొచ్చి మనం అక్కడ కోచింగ్ ఇవ్వడం జరిగింది సార్ అదే అడుగుదాం అనుకున్నాను ఇప్పుడు మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు ప్లస్ మనకి ఒకవేళ పే చేయగల వారికి సమ్ అమౌంట్ ఉంటుందని చెప్పారు మరి ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది సార్ అంటే వీళ్ళకి డిఫరెంట్ ఉంటుందా వీళ్ళకి అంటే ఫీజు పే చేసే వాళ్ళకి చాలా మంది అదే ఫీజు కట్టిన వాళ్ళకి ఫీజు కొంచెం కట్టిన వాళ్ళకి అందరికి కూడా ఒకటే ఫ్యాకల్టీ ఉంటుంది ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది చదువు ఎప్పుడు ఒకటే వీళ్ళు కట్టలేకపోతున్నారు కాబట్టి
వాళ్ళకి మనం కన్సెషన్ ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఏదైతే ఉందో అది నేను పే చేసుకుంటాను. ఇక్కడ ఫీజ్ అనేది ఇక్కడ విషయం ఏంటంటే వేరే వాళ్ళతో నేను కంపేర్ చేయట్లేదు గానీ, వేరే వాళ్ళు ఇది బిజినెస్. మనకి సర్వీస్. కాబట్టి మాకెంత ఖర్చయితదంటే వాళ్ళకి ఫీజు కట్టించుకున్న దాంట్లో వాళ్ళకి 80% ఖర్చయితే మాకు అదే 80%కి అంత ఫీజే పెడతాం. ఓకే. సో, ఇందులోంచి మేము ఒక కాఫీ గూడా ఈ డబ్బుల్లోంచి తాగే పరిస్థితి కాదు. సో, మేము సర్వీస్ చేస్తాం. మా సర్వీస్ ఫ్రీగా ఉంటది. ఫ్యాకల్టీకి ఇచ్చేది ఫ్యాకల్టీకి ఇస్తాము. అన్ని ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకురావడం జరుగుతది. సార్ మన ఫ్యూచర్ ఇండియా అకాడమీలో అంటే అంటే ఏమేమి ఉంటాయి సార్? అంటే ఐఏఎస్ కా లేదంటే ఇంకా ఏవైనా గ్రూప్స్ వాళ్ళు కూడా ఉంటాయా? రైట్ అండి. రైట్. మంచి క్వెషన్ వేశారు. ఇప్పుడు చాలా మంది చేసేదేంటంటే ఒక పర్టిక్యులర్ ఒక ఇన్‌స్టిట్యూట్ ఉందంటే దీనికి ఐఏఎస్ కని ఫిక్స్ అయిపోతారు. యాహ్! గ్రూప్స్‌కి ప్రిపేర్ అయిపోతారు. చిన్న చిన్న కోర్సెస్ కని ఫిక్స్ అయిపోతారు. హ్మ్. మా ఉద్దేశ్యం ఏంటంటే ఉద్యోగం అనేది మెయిన్ కాజ్. ఒక్కసారి ఒక గవర్నమెంట్ సెక్టార్‌లో ఒక జాబ్ గనుక వచ్చిందంటే ఆ లైఫ్ సెక్యూర్ అయితది. ఆళ్ళ తరతరాలు కూడా ఆ గవర్నమెంట్ దాన్ని ఎట్లా అంటే ఇప్పుడు మా ఫాదరు ఆహ్, గవర్నమెంట్ ఎంప్లాయీ. మా 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 అక్క గవర్నమెంట్ ఎంప్లాయీ. మా పెదనాన్న మా ఫ్యామిలీ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించినోళ్ళు. సో, హ్మ్. మేమేం థింక్ చేస్తామంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వడానికే ప్రయత్నం చేస్తా ఉంటారు. అవును. సో, చదవటం గాని, ఫస్ట్ నుంచి కూడా బ్యాంక్స్‌కి ప్రిపేర్ అవ్వటం ఇట్లా ప్రిపేర్ అవుతాం. సో, దాన్ని ఇప్పటి వరకు ఎటువంటి గవర్నమెంట్ సెక్టార్ లేని ఫ్యామిలీస్ నుంచి ఒకళ్ళు గవర్నమెంట్ సెక్టార్‌లోకి వెళ్లారు అంటే, ఖచ్చితంగా వాళ్ళందరూ అయితారనే ఉద్దేశంతో మేము ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ దగ్గర నుంచి, గ్రూప్ డి దగ్గర నుంచి హ్మ్. ఐఏఎస్ వరకు కోచింగ్ ఇచ్చే పరిస్థితి ఉంటది. మాకు 3 బ్రాంచులున్నాయి. 3 బ్రాంచుల్లో కూడా మేము 3 పర్టిక్యులర్‌గా మేము పెట్టుకోవటం జరిగింది. ఓహో! 3 ఓకే. టైమింగ్స్ పెట్టుకుంటాం. మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటది. తర్వాత 6-9 ఒక బ్యాచ్ ఉంటది. 9-5 ఒక బ్యాచ్ ఉంటది. ఈవినింగ్ 5-8 ఒక బ్యాచ్ ఉంటది. ఓకే. సో, ఈ బ్యాచ్‌లో మేము కాన్సంట్రేషన్ ఏం చేస్తామంటే ఒక బ్యాచ్ కంప్లీట్‌గా ఐఏఎస్‌కి, యూపీఎస్‌సికి కేటాయించడం జరిగింది. హ్మ్. ఒక బ్యాచ్‌కి ఏంటంటే గ్రూప్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తాం. ఒక ఏదైతే గ్రూప్ 1 గాని ఆర్ఆర్‌బీకి, ఎస్ఎస్‌సికి, బ్యాంకింగ్‌కి ఇయన్నీ కూడా ఈవినింగ్ బ్యాచ్ మేము అట్లా సెపరేట్‌గా పెట్టుకున్నాం. ఓకే. సో, ఈ వీళ్ళకి ఇచ్చే ఆపర్చునిటీ ఎట్లా ఉంటది అంటే, మా దగ్గర యూపీఎస్‌సికి ఒక్కసారి గనక జాయిన్ అయితే గనక రిమైనింగ్ బ్యాచెస్‌కి సంబంధించినయన్నీ కూడా మేము వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం. హ్మ్. సో, అప్పుడు యూపీఎస్‌సి స్థాయిలో వెళ్ళేవాళ్ళు యూపీఎస్‌సికి ప్రిపేర్ అవుతూనే, ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా రాయటం వల్ల హ్మ్. 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జామినేషన్ మీద ఫియర్ అనేది పోతది. ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటదో తెలుస్తది. అలాగే లేనప్పుడు ఒకవేళ మంచిగా వీళ్ళు ప్రిపేర్ అయ్యి చదువుతారు కాబట్టి, ఒకవేళ జాబ్ వచ్చిందనుకోండి, మనకు 1 ఇయర్ కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా మళ్ళీ ఐఏఎస్‌కి ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా నైస్ ఉంటది. ఐడియా అది. సార్. దానికోసం అని చెప్పి ఒక్కసారి యూపీఎస్‌సిలో గనక జాయిన్ అయితే, మేము రిమైనింగ్ కోర్సెస్ అని ఒక్క సింగిల్ రూపాయి కూడా మనకు పే చేయకుండానే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ఉంటది. ఓకే. సార్ ఆన్‌లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే ఒకవేళ యెస్. ఎవరైనా యెస్. అంటే అటెండ్ అవ్వలేకపోయిన వాళ్ళకి ఆన్‌లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ అసలు చేస్తారా? యాక్చువల్‌గా మన 3 బ్రాంచుల్లో కూడా ఆన్‌లైన్ ఉంటది, ఆఫ్‌లైన్ ఉంటది. ఓహ్! సో, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కూడా మనం ఖచ్చితంగా మనం మంచి ఏదైతే టైమింగ్స్ ఉంటాయో ఆ టైమింగ్స్ ఉంటాయి. ఒకవేళ హ్మ్. ఆన్‌లైన్ క్లాస్ కూడా మిస్ అయ్యారనుకోండి, హ్మ్. వాళ్ళు మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఒక 1 అవర్ తర్వాత అది అప్‌లోడ్ అయిపోతది. మళ్ళీ వాళ్ళు చదువుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. మేము ఎవ్రీ సాటర్డే ఏం చేస్తామంటే, ఈ వీక్‌కి జరిగినటువంటి ఈ క్లాసులు ఏదైతే ఉంటాయో, ఆ క్లాసుల మీద ఒక జూమ్ మీటింగ్ అనేది పెట్టడం డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అనేది పెట్టడం జరుగుతది. సో, ఈ హ్మ్. వీక్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ ఫ్యాకల్టీనే క్లారిఫై చేస్తారు దాని మీద. సో, హ్మ్. సండే ఎగ్జామ్ ఉంటది మళ్ళీ. హుహు. ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటది. దాంట్లో మళ్ళీ పెర్ఫార్మన్స్ అంతా కూడా చూసి వాళ్ళతో మేము డైరెక్ట్ మాట్లాడి ఎక్కడెక్కడ ఉందని చెప్తాము. యూపీఎస్‌సి స్థాయిలో అయితే డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటది. తర్వాత ఎవ్రీడే మళ్ళీ జీకే కరెంట్ అఫైర్స్ మీద ఒక క్లాసులనేవి జరగటం ఉంటదనమాట. ఓకే. సార్ పర్టిక్యులర్‌గా ఇప్పుడు చాలా అందరికీ ఉంటుంది సార్. కోచింగ్‌కొచ్చే ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేము ఒక ఐఏఎస్ అవ్వాలి. లేదంటే మేము గ్రూప్స్‌ని క్రాక్ చేయాలి. ఒక బ్యాంకింగ్‌లో ఏదైనా చేయాలి అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి అంటే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకసారి ఫెయిల్ అయినారనుకోండి. ఫస్ట్ టైమ్ అటెంప్ట్ రాకపోతే చాలా మూడైపోతారు. ప్లస్ మొత్తం వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోతుంది. అలాంటి వారికి మీరు దగ్గరుండి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సజెషన్స్ ఏం లేదమ్మా. ఇది హ్మ్. లైఫ్. ఈ లైఫ్‌లో 2 విచిత్రమైన విషయాలొకటి జరుగుతది. ఏంటి అంటే, ఈ గవర్నమెంట్ సెక్టార్‌లో ఏదైతే ఇప్పుడు గ్రూప్స్ కానీ, యూపీఎస్‌సి గాని ఏదైతే ఉంటదో, దాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈళ్ళు చదివిన చదువుకి సంబంధం ఉండదు. హ్మ్.
ఫస్ట్ థింగ్. ఇక్కడ ఏదో అని సంబంధం ఉండదు. ఇది జనరల్‌గా జరిగేది. కానీ నేను నమ్మేది ఏంటంటే, ఆ గవర్నమెంట్ సెక్టార్‌లో ఏదైతే నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నావో, అది ఆల్రెడీ ఎప్పుడో నువ్వు షెడ్యూల్ ఏసుకున్నప్పుడే చదివేసావు. అంటే 10థ్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ మీదే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ అప్పుడు చదివేసాం ఆల్రెడీ. మనం సైన్స్ చదివాము, సోషల్ చదివాము, అన్నీ చదివాము. దాన్నే కొంచెం ఎలాబరేటెడ్‌గా చేసి మనం ఇప్పుడు చదవాల్సిన పరిస్థితి ఉంటది. మనం చదివింది వదిలేసి ఇప్పుడు డిగ్రీ నేను ఇంజినీరింగ్ చేశానండి, నేను కంప్యూటర్స్ అండి, సోషల్ ఎలా చదువుతాను అంటాడు. అరే బాబు నువ్వు ఇప్పుడు కాదు, నువ్వు ఎప్పుడో చదివేసిందే మళ్ళీ వెలికి తీసి చదవాలి. సో ఫస్ట్ నేను చదివేశాను, నేను అక్కడ మొదలు పెడితే గనక ఇది ఈజీ అయితది. రెండోది ఒక ప్రతిదానికి కూడా ఒక ఫెయిల్యూర్ అనేది కంపల్సరీగా, ఫెయిల్యూర్ నుంచి మాత్రమే సక్సెస్ వస్తది. డైరెక్ట్ సక్సెస్ వచ్చిందంటే అది ఎప్పటికి కూడా అది ఫేక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫెయిల్యూర్ నుంచి చాలా నేర్చుకుంటాము. నేను 3 సంవత్సరాలు యూపీఎస్సీ అని ఎందుకు పెట్టానంటే 3 ఇయర్స్ కంపల్సరీ ఎందుకు ఉండాలి అంటే, ఫస్ట్ ఇయర్‌లో నువ్వు గట్టిగా కష్టపడితే 4 సబ్జెక్టులు కష్టపడి చదివితే ప్రిలిమ్స్ అయిపోద్ది. మొత్తం సబ్జెక్టులన్నీ కూడా చదవాల్సిన పని కూడా లేదు. 4 సబ్జెక్ట్స్ చదివితే ప్రిలిమ్స్ అయిపోతది. దాని కరెంట్ అఫైర్స్ చేసుకుంటే 100% అయిపోతుంది. సెకండ్ ఇయర్ నువ్వు మెయిన్స్‌కి రావాలి. మెయిన్స్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. థర్డ్ ఇయర్‌లోకి వచ్చేటప్పటికి ఇంటర్వ్యూలో కూర్చోవాలి. ఇంటర్వ్యూలో నువ్వు పాస్ అవ్వాలి. నువ్వు దర్జాగా జాబ్ కొట్టాలి. సో 3 ఇయర్స్ నువ్వు కన్సిస్టెన్సీగా ఒకటే పనిని చేయటం వల్ల 100% గ్యారంటీగా సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు నువ్వు వెనక తిరగకూడదు. ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఇన్ ది సెన్స్ ఒకసారి గుర్తుండకపోవచ్చు, లేదా సరిగా రాయలేకపోవచ్చు. అది ఎప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, మూడోసారి, ఎలాగో మీరు సండే ఎగ్జామ్ పెడతారంటున్నారు. సో ఈ ఫియర్ మొత్తం పోతుంది నాకు తెలిసి. 100% మా నువ్వు 15 సంవత్సరాలు కష్టపడి చదివిన దానికి జస్ట్ ఈ ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అదంతే. కానీ నీ జీవితం మారడానికి, నీ జీవితాంతం నువ్వు బాగుపడడానికి కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ కోసం యూపీఎస్సీకి అయితే 3 ఇయర్స్ పెట్టుకోవాలి. గ్రూప్స్కి అయితే 1.5 ఇయర్స్ ఖచ్చితంగా పెట్టాలి. రిమైనింగ్ ఎస్ఎస్సి కానీ చిన్న వాటికైతే 1 ఇయర్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మనం ఇచ్చే కోచింగ్ అంతా లాంగ్ టర్మ్ ఇస్తాము. టెంపరీగా ఒక 15 అంటే చాలా మంది నోటిఫికేషన్ వచ్చిన రోజు మొదలు పెడతారు. మొదలుపెట్టి వెంటనే అయిపోయే పరిస్థితి ఉంటే ఇది కాదు. నువ్వు కంపల్సరీగా నువ్వు నీ గోల్ రీచ్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ పెట్టుకోవాలా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలా. నువ్వు 15 సంవత్సరాలు చదివావు, నీ కోసం ఇంకొక 1 ఇయర్ చదువు. ఒక పీజీ చేశాననుకో, లేదా ఇంకోటి ఏదో చేశాననుకో, ఒక 2 ఇయర్స్ కనుక నువ్వు కనుక కష్టపడితే కనుక 100% జాబ్ అనేది వస్తుంది. అందులో అసలు విషయం తెలియదు ఏంటంటే, ముఖ్యంగా మన వాళ్ళకి తెలియదు ఏంటంటే, ప్రతి సంవత్సరం మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఇండియా మొత్తంలో ఎన్ని రిలీజ్ అవుతాయి అనుకుంటున్నారు? ఇప్పట్లో అయితే నాకు తెలిసి ఒక 1500 కంటే ఎక్కువ ఉండవు అనుకుంటున్నాను. 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి తల్లి. 20 లక్షల రిక్రూట్మెంట్స్ ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సెక్టర్లో జరుగుతున్నాయి. బ్యాంకింగ్ కానీ, ఏపీపీఎస్సీ కానీ, లేదా టీజీపీఎస్సీ కానీ, లేదా అనేకమైన ఆర్ఆర్బీలు, ఎస్ఎస్సీలు ఎన్ని కలుపుకొని, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, బిఎస్ఎఫ్ కానీ ఎన్ని కలుపుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అరే నువ్వు ప్రయత్నం చేస్తే నీకు ఉద్యోగం ఒకటి గ్యారంటీగా ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం అంటే అది మామూలు విషయం కాదు. లైఫ్ లాంగ్ హ్యాపీగా సెక్యూర్డ్గా ఉండొచ్చు. అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కూడా నీకు ఇప్పుడు వచ్చిన తర్వాత రకరకాలు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు. కాబట్టి దాని నుంచి నువ్వు బయటికి రావాలి, ఒక లైఫ్ సెక్యూర్డ్గా నువ్వు లీడ్ చేయాలి అంటే కనుక గవర్నమెంట్ సెక్టార్లో చాలా అద్భుతమైనటువంటి ఇష్యూ. సార్, మన ఫ్యూచర్ ఇండియా అకాడమీలో ఎంతో మంది కోచింగ్ చేశారని చెప్తున్నారు. మరి ఇంతమందిలో ఎవరికైనా జాబ్ వచ్చిన వాళ్ళ స్టోరీస్, సక్సెస్ఫుల్ స్టోరీస్ మాతో షేర్ చేసుకుంటారా? 100%. చాలా సంతోషం ఏంటంటే ఇది ఫస్ట్ మేము యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు అనే ఒక పోస్టులకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి ఐఏఎస్ వరకు వెళ్ళాం. సో ఎట్ ఏ టైమ్ మనం పెట్టే ఫస్ట్ ఎగ్జామ్లోనే 120 స్టూడెంట్స్ మన దగ్గర అపేర్ అయ్యారు. అందులో 45 మందికి జాబ్స్ రావడం జరిగింది. ఎట్ ఏ టైమ్ అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి జాబ్ రావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు జాబ్స్ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ఇవన్నీ ఇప్పుడు లాంగ్ టర్మ్. నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ తీసుకునే వాళ్ళు కూడా ఒక 3 ఇయర్స్ మనం చదవగలిగే వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు 2026కి ఇప్పటి నుంచి నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో 2026కి ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా మేము రీచ్ అవుతాము. ప్రస్తుతానికి చిన్న ఎగ్జామ్స్ అయితే ఇప్పుడిప్పుడే ఈ సంవత్సరమే జూన్ జూలై నుంచి జాబ్స్ రిలీజ్ అయితే మొదలు పెట్టారనమాట. ఇప్పుడు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. ఇంకా రిజల్ట్ అనేది ఇంకా మనము డిసెంబర్లో అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది జరుగుతూ ఉంది. నా లాస్ట్ ఇయర్ దాంట్లో 20 మంది స్టూడెంట్స్
మొన్న యూపీఎస్సీకి ఈ ఇయర్ అపేర్ అయ్యారు 20. ఉమ్, అంటే మిగతా వాళ్ళు అందరూ కూడా నెక్స్ట్ ఇయర్కి అపేరు, అందరూ కూడా నెక్స్ట్ ఇయర్కే. వీళ్ళు సరదాగా ఒకసారి అటెంప్ట్ చేస్తాం సార్, మాకు ఏజ్ ఉంది, డిగ్రీ ఉందని అంటే నేను ఒప్పుకోలే. ఉమ్, అయినా కూడా సార్ మేము చేస్తామంటే సరే అయితే అంటే ఒక 20 మందికి అవకాశం కల్పించా. ఉమ్, అంటే ఆ 20 మందిలో కూడా ఒకళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్కి రెడీగా ఉన్నారు, మెయిన్స్ ఉమ్, రాస్తాం. ఉమ్, సో సో ఇది ఎట్లా జరుగుతుందంటే ఒక కన్సిస్టెన్సీ అనేది మనం 1 ఇయర్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయగలిగితే కనుక ప్రిలిమ్స్ మెయిన్స్ వరకు మనం వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఓకే. అంటే ఇంకా మొత్తంలో ఇప్పటి వరకు ఉన్న స్ట్రెంత్ లో ఎంతమంది జాబ్స్ కొట్టారు సార్? ఇప్పటికొచ్చి 45+5 ఒక 50 మెంబర్స్ జాబ్ చేస్తున్నారు. ఓకే. మొత్తం స్ట్రెంత్ ఎంతమంది ఉంటుంది అకాడమీలో? అంటే ఇప్పుడు మన దగ్గర స్ట్రెంత్ అంటే బ్యాచ్ల కింద చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి లైవ్ లో ఉన్న వాళ్ళు 3200 మంది ఉన్నారు. ఓ, 3200 మంది ఉమ్. ఉన్నారా? ఓకే. సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. బయట చాలా అకాడమీస్ ఉన్నాయి. ఇలా చాలా మంది, నాకు తెలిసి చాలా మంది ఉండరు, చాలా తక్కువ ఉంటుంది ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే. సో మీ దగ్గర అంటే ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలన్నా, గ్రూప్స్ క్రాక్ చేయాలన్నా, బ్యాంకింగ్ లో జాబ్ కొట్టాలన్నా, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎందుకు మన ఫ్యూచర్ ఇండియా అకాడమీలోనే ఎందుకు రావాలంటే మీ మాటలో ఏం చెప్తారు? ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఎట్లా అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉమ్, ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. ఉమ్, రైట్. మెంటర్షిప్ అనేది మీకు ఎనీ టైం మీకు దొరుకుతుంది. రెండోది, మీరు ఏదైతే ఇప్పుడు బయట అన్ని లక్షలు పెట్టి చేసే బదులు ఇక్కడ ఎఫర్టబుల్ ప్రైస్లో కనుక ఇక్కడ మనకి రాగలిగితే కనుక మీరు ఫస్ట్ ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి మీరు బయటపడిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఉమ్, ఫ్రీగా చదవగలుగుతారు. రెండోది ఏంటంటే అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇక్కడ అంతకు మించి ఇస్తాం తప్ప తక్కువ చేయడానికి లేదు. నేను ఉమ్, స్టార్టింగ్లోనే ఒక పాయింట్ చెప్పాను, నీది ఒక్కడవే ఆఫీసర్ అవ్వాలి, నువ్వు ఒక్కడవే ఐఏఎస్ అవ్వాలి అనేది నీ కోరిక అయితే 100 మంది ఐఏఎస్ఎల్ని ఇవ్వాలనేది మా కోరిక. సో నీ కోరిక కంటే మా కోరిక 100 రెట్లు బలంగా ఉంది కాబట్టి నీకంటే ఎక్కువ పనిచేసే పరిస్థితి మాకు ఉంటుంది. ఉమ్, అలాగే మనం ఏం చేస్తామంటే ఈవెన్ నువ్వు ఒకవేళ ఇంకా ఎట్లా జరుగుతుంది ఏంటి చూడాలనుకుంటే 1 వీక్ క్లాసెస్ మేము ఫ్రీగా ఇస్తాం. ఓకే, ఒక ఓకే. 1 వీక్ క్లాసులు ఫ్రీగా విను. ఉమ్, నువ్వు ఆఫ్లైన్కి వస్తావా, ఆన్లైన్కి వస్తావా, ఒక 1 వీక్ క్లాసులు ఫ్రీగా విను, డెమో క్లాసులు విను, అన్నీ సాటిస్ఫై అయితేనే నువ్వు జాయిన్ అవ్వు. ఉమ్, అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నువ్వు ఫీజు కడితే జాయిన్ చేసుకునే ఇన్స్టిట్యూట్ అయితే కాదు ఇది. ఉమ్, మా దగ్గర చదివే విద్యార్థి కూడా ఎలా చదువుతాడు, ఎలా చదువుతాడని కూడా మేము కూడా చూసిన తర్వాత మాత్రమే మేము జాయిన్ చేసుకుంటాం. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను జాయిన్ అయిపోతాను, తక్కువ ఫీజే కదా అని జాయిన్ అయిపోతానంటే జాయిన్ చేసుకునే పరిస్థితి కాదు. ఉమ్, చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎందుకంటే మీ పేరెంట్స్ కట్టే ఆ తక్కువ ఫీజు కూడా వేస్ట్ చేయకూడదు. ఉమ్, సో నీలో ఆ క్యాపబిలిటీ ఉందా, నీలో ఆ ఇంట్రెస్ట్ ఉందా అనేది చూసిన తర్వాత మాత్రమే మనం అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది జరిగే పరిస్థితి. ఇక చిన్న చిన్న కోర్సులు కూడా మేము ఏం చేస్తామంటే ఒకసారి ఎన్నిసార్లు ఈసారి నువ్వు ఎస్ఎస్సి పడుతుంది, నెక్స్ట్ మంత్ ఆర్ఆర్బి పడుతుంది, ఆ నెల బ్యాంకింగ్ పడుతుంది. సార్ నేను చిన్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, మళ్ళీ దీనికోటి దానికి వస్తారు, అన్నిసార్లు నేను ఫీజు కట్టలేనంటే నువ్వు ఎగ్జామినేషన్ ఫీజు ఎన్నిసార్లు అని కట్టుకో, ఉమ్, ఇన్స్టిట్యూషన్లో ఒక్కదానికి కట్టు, మిగతా అని ఫ్రీగా చదువు. నువ్వు ఉమ్, మాకు కావాల్సింది ఉద్యోగం తెచ్చుకోవటం. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా చదువు. ఎస్ఎస్సి కట్టినా నువ్వు ఆర్ఆర్బికి అన్నిటికి కట్టు. మేము ఒక 3 కేటగిరీస్ చేసాం. ఐఏఎస్కి ఒక సపరేట్, ఒక ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాడంటే ఐఏఎస్కి కనుక యూపీఎస్సి కనుక నువ్వు ఫీ తక్కువ ఫీజు అయినా కూడా ఫీ చేస్తే కింద ఉన్న గ్రూప్ 1 గ్రూప్ 2 దగ్గర నుంచి ఎస్ఎస్సి వరకు అన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఉమ్, అలాగే నువ్వు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నువ్వు ప్రిపేర్ అయితే గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా కూడా గ్రూప్ 2 ఫ్రీ. ఉమ్, గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి మేము ప్యాకేజ్ చెప్తాం. అది కూడా ఒక్కసారి ఫీజు కట్టావంటే నువ్వు ఏపీపీఎస్సి ఇస్తాము, టీజీపీఎస్సి కూడా నీకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే నువ్వు ఉమ్, అడిగిన దానికంటే ఎక్కువ, అంటే నువ్వు కట్టిన ₹1 ఫీజుకైనా కూడా 4 కోర్సులు అంటే 4 రెట్లు ఇక్కడే వచ్చే పరిస్థితి ఉంటుంది. ఉమ్, దాంతోపాటు ఒక మంచి ఎగ్జామినేషన్స్ కానీ ఇవన్నీ కూడా నీకు ఫ్రీగానే దొరుకుతాయి. మెంటర్షిప్ ఫ్రీగానే దొరుకుతుంది. వీలైతే అతి తక్కువ కాస్ట్లో మీకు మెటీరియల్ కూడా దొరికే బుక్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది ఎక్కడ కూడా దొరికే పరిస్థితి కాదు. బయట ఉమ్, బుక్స్ నువ్వు వేలు పెట్టుకునేదే దానికి ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంటుందో అంత కాస్ట్కి ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటి, ఇది మాకు బిజినెస్ కాదు, ఇది సర్వీస్. ఉమ్, కానీ ఆ యొక్క సర్వీస్ కూడా అద్భుతంగా చేయాలంటే ఫీజు కావాలి. కాబట్టి అది కూడా మీరు ఎంత కట్టగలుగుతారో దాని పరిస్థితిని బట్టి 80% వరకు స్కాలర్షిప్ ఇచ్చే పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. అందులో అవును. మేము కూడా మేబీ ఒకళ్ళు అయి ఉండొచ్చు. చాలా ఉమ్, మాకంటే చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, చాలా చాలా మంచివి ఉన్నాయి. కానీ
మేము ఆ స్థాయికి వెళ్ళాలన్నా ఫస్ట్ చిన్నప్పటి నుంచి అది కింద స్థాయి నుంచి ఈ రకంగా చేయాలనేది మా కాన్సెప్ట్ అది. ఓకే. సరే ఇన్ని ఆఫర్స్ ఇచ్చిన తర్వాత ఎవరు సార్ వదులుకుంటారు? బయట ఎక్కడ గూడా ఇన్ని ఆఫర్స్ అసలు ఏదో కొన్ని ఫెసిలిటీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఆఫర్స్ మీ అని నేను అన్నమ్మా, ఇది అవకాశం అంటాను. హ్మ్. అంటే ఆఫర్స్ ఇన్ ది సెన్స్ ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనటం కోసం ఆఫర్‌లని ఇట్లా అంటారు. అది అంటే నేను ముందు నుంచి అదే. చెప్పేది ఒకటే, ఇది బిజినెస్ కాదు. ఆఫర్‌లని అనొద్దు. హ్మ్. కాకపోతే అదే అవకాశం అని అనొచ్చు. అదే. అవకాశం చదువుకునే వాళ్ళకి హ్మ్. ఖచ్చితంగా. అంటే వాళ్ళ హ్మ్. గోల్‌ని రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అనే చెప్పొచ్చు తప్పకుండా నిజంగానే. 100% వాళ్ళు నిజాయితీగా చదవాలనుకుంటే గనక నిజాయితీ గల ఇన్‌స్టిట్యూట్ మనది. ఓకే. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి దాన్ని అక్కడ ఒక 1 వీక్ క్లాసులు అటెండ్ అయిన తర్వాతే నచ్చితేనే జాయిన్ అవ్వమంటున్నాం. నచ్చకపోతే అసలు మీరు మాకు నచ్చకపోయినా, మేము మీకు నచ్చకపోయినా ఉండొద్దు. హ్మ్. అది కాన్సెప్ట్. ఓకే. చాలా చక్కగా వివరించారు సార్. అసలు నిజంగా ఇది వింటే ఎవరైనా సరే వాళ్ళ గోల్‌ని గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకైతే తప్పకుండా 100% కాదు 200% చాలా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. థాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్కడి నుంచో వచ్చి మా కోసం ఇంటర్వ్యూకి టైమ్ స్పెండ్ చేసినందుకు, థాంక్ మంచి సజెషన్స్ ఇచ్చినందుకు చాలా మంచి నేర్చుకున్నాం. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.